చిలకలూరిపేట నియోజకవర్గం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ అభ్యర్థి మంత్రి పతిపాటి పుల్లారావు సతీమణి తాను సైతం అంటూ చిలకలూరిపేటలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెకు వార్డులోని మహిళలు పెద్ద సంఖ్యలో హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఆయన చేసిన మంచి పనులే దీవెనలుగా ఉంటాయని అంటున్నారు. నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార నిమిత్తం వాళ్ళ చిలకూరుపేట టౌన్లో 16 వార్డుల ప్రచారం నిర్వహించాము. చాలా అపూర్వ స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ 4.5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. ఎంతో మందికి పెన్షన్లు అడిగేవాళ్ళు మాకు ఈ రోజు నేను చాలా పల్లెటూర్లు కూడా తిరిగాను. ఇవాళ మాకు కొడుగ్గా ఆయన ఈ ఎండాకాలం మాకు అన్నం పెడుతున్నాడని చెప్పి చాలా మంది చెప్పారు. ఈ పెన్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా సంతోషించాల్సిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు 1000 రూపాయల నుంచి 2000 పెంచినాక పెన్షన్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే డ్వాక్రా గ్రూపుల్లో ప్రతి ఒక్కరు కూడా 2 దఫాలుగా డబ్బులు పెట్టి ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళా చంద్రన్నయ్య రావాలి, మళ్ళా పుల్లారావు గారు రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలని ప్రతి ఒక్కళ్ళు ముక్తకంఠంతో చెబుతా ఉన్నారు. ఈరోజు 4.5 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అమలయ్యేలాగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే చిలకూరుపేట నియోజకవర్గంలో 4000 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. అలాగే మున్సిపాలిటీలో కూడా చిలకూరుపేట టౌన్లో 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. కనీవిని రీతిలో 40 ఏళ్లలో మన చిలకూరుపేట నియోజకవర్గం ఏర్పాటు దగ్గర జరిగిన అభివృద్ధి ఈ 4.5 ఏళ్లలో చేశాము. మళ్ళా మనమే వస్తాము. తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరు మళ్ళా పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిపించడానికి చిలకూరుపేట ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మన యొక్క సంక్షేమ పథకాలు మన అభివృద్ధి మన నినాదంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అందరూ బాగా స్పందిస్తున్నారు. మనమే రావాలి, మనమే కావాలని కోరుకుంటున్నారు. అపూర్వ స్పందన లభిస్తుంది. ఈ ప్రచారం మేము చేసుకుంటాం మూలంగా మన ప్రభుత్వమే రావాలి, మన సంక్షేమ కార్యక్రమాలు జనంలో బాగా అమలవుతున్నాయి, మనమే రావాలని అనుకుంటున్నారు.